బ్యాక్ టు న్యూస్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అర్ధరాత్రి దొంగలు ఘోరానికి ఉడిగట్టారు. యూకో బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలోని పలు కిరాణా దుకాణాల్లో చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. దొంగలు వెనుక వైపు నుంచి 4 దుకాణాల్లోకి చొరబడి సుమారుగా 20 తులాల బంగారం, 50,000 నగదుతో పాటు చిల్లర గల్ల పెట్టెలను, విలువైన చీరలను ఎత్తుకెళ్లారు. దుకాణాలకు ఆనుకొని ఉన్న ఇళ్లలో స్లాబులపై యజమానులు నిద్రిస్తున్న సమయంలోనే ఈ చోరీ జరిగింది. ఉదయం చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం 6 దుకాణాల్లోని చొరబడేందుకు దొంగలు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. దుకాణాల్లో గతంలో పనిచేసిన బీహార్ కూలీలపైనే తమకు అనుమానాలు ఉన్నాయని దుకాణ యజమానులు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. మా దగ్గర పనిచేసిళ్ళు వాళ్ళ మీద మాకు చాలా అనుమానం ఉన్నది. వాళ్ళు మాకు ఎన్నడూ ఇంతవరకు అయితే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పోయిన అది లేదు. మేము ఎప్పుడన్నా మీద పడుకున్నాము, కింద వచ్చిళ్ళు రాత్రి మొత్తం దోసుకపోయిళ్ళు. మొత్తం 20 తులాల బంగారం పోయింది. నల్లబూసలు దంగండాలు, ఉంగురాలు, గొలుసు, చైన్ ఉంగరం కూడా అన్ని పోయినాయి. మా 20 తులాల బంగారం అయితే పోయింది. అన్ని ఉంగురాలు, చైన్, నల్లబూసల దండలు, నా మనమంది 2 చైన్లు ఉన్నాయి. ఇవన్నీ పోయినాయి సార్. మరి ఏదైనా న్యాయాలు చేయాలి. మాకు ఇట్లా ఒక రూపాయి చూడలేదు, ఇట్లా పైసలు లేవు. పక్కన 4 చీరలు చూద్దాం, కొత్త చీరలు చూస్తే ఎత్తుకపోయింది వాడు. నేను మొన్ననే కొన్నా, మా బిడ్డలు కొన్నాను 5,000 ఒక్కొక్కటి కొన్నారు. ఆ చీరలు చూద్దాం, చీరలు ఏమో కదా బంగారం అయితే ఇంట్లో ఏం లేదు. ఇదేముంటుంది, పేద బంగారం ఉంటుంది, ఏది లేదు. నిన్న బీహార్ వాళ్ళు మా దగ్గర పనిచేసి